నమస్తే 99 టీవీకి స్వాగతం. నేను రవిశంకర్ విళ్ళ. అమలాపురం గడ్డ మెగా అభిమానులకు అడ్డ. అమలాపురం అంటే మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకమైన అభిమానం చూపిస్తూ ఉంటారు. చిరంజీవి సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు అమలాపురంలో పండగ వాతావరణం నెలకొంటుంది. రాజకీయాలకు కులమతాలకు అతీతంగా మెగా ఫ్యాన్స్ సందడి చేస్తూ ఉంటారు. ఇక జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు అయితే అమలాపురం అంటే భయంతో కూడిన విపరీతమైన అభిమానం. ఎందుకంటే పవన్ సినిమా రిలీజ్ అయినా, పవన్ కళ్యాణ్ అమలాపురం వచ్చినా అభిమానులు జనసేన కార్యకర్తలు చేసే హడావిడిని చూసి పవన్ భావోద్వేగానికి గురవుతూ ఉంటారు. అది పరిధి దాటిన అభిమానం. అలాంటి అమలాపురంలో జనసేన పరిస్థితి ఏంటి అంటే ఖచ్చితంగా బాలేదనే అంటూ ఉన్నారు జన సైనికులు. కారణం, జనసేనకు అక్కడ కనీసం ఇన్ఛార్జ్ కూడా లేరు. ఆ కారణంగా పార్టీ నాయకుల్లో ఐక్యత కొరవడుతోంది. నాయకులు వర్గాలుగా విడిపోయిన కార్యకర్తలు మాత్రం ఒక్కటిగానే ఉన్నారు. పవన్ మాటే శాసనంగా భావిస్తూ పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారు. అధికారికంగా ఇన్ఛార్జ్ను ప్రకటించకపోయినా కరడు గట్టిన మెగా అభిమానిగా అప్పటి ప్రజారాజ్యం నుంచి ఇప్పటి జనసేన వరకు తన శక్తికి మించి పనిచేస్తోన్న నల్లా శ్రీధర్ అమలాపురంలో జనసేనకు పెద్ద దిక్కుగా మారిపోయారు. నల్లా శ్రీధర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే కరడు గట్టిన మెగా అభిమాని. మెగా ఫ్యామిలీ సినిమాలు రిలీజ్ అవుతూ ఉన్నాయంటే అమలాపురంలో అందరికంటే ముందు నిలబడతారు నల్లా శ్రీధర్. నియోజకవర్గంలో జనసేన పార్టీలోకి మొదటగా వచ్చిన నాయకుల్లో నల్లా శ్రీధర్ ఒకరు. ప్రజారాజ్యంలో యువ నాయకుడిగా పనిచేసిన శ్రీధర్ జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత పవన్ కళ్యాణ్ ఆశయాలకు సిద్ధాంతాలకు ఆకర్షితుడై జనసేన పార్టీ వైపు అడుగులు వేశారు. నియోజకవర్గంలో జనసేనకు సంబంధించి ఏ కార్యక్రమం జరిగినా ముందుంటారు. ఆర్థికంగానే కాకుండా అన్ని విధాలుగా సహాయపడతారు శ్రీధర్. 2018లో పార్టీ క్షేత్రస్థాయి పర్యటనలు మొదలు పెట్టినప్పటి నుంచి అమలాపురంలో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను తీసుకున్నారు నల్లా శ్రీధర్. 2019 ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేశారు. ఆ ఎన్నికల్లో పార్లమెంట్ అభ్యర్థి డిఎంఆర్ శేఖర్కు, అసెంబ్లీ అభ్యర్థి శెట్టిబత్తుల రాజాబాబుకు ఆర్థికంగా అండగా నిలవడమే కాకుండా అభ్యర్థుల గెలుపు కోసం అన్ని విధాల ప్రయత్నం చేశారు. 2019 ఎన్నికల్లో జనసేన ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఓడిపోయినా కూడా గణనీయమైన ఓట్లను సాధించడంలో నల్లా శ్రీధర్ది కీలక పాత్ర. అప్పటి అసెంబ్లీ అభ్యర్థి శెట్టిబత్తుల రాజాబాబు జనసేనలో నాయకులను వర్గాలుగా విడదీసి రాజకీయం చేస్తున్న సమయంలోనూ నల్లా శ్రీధర్ అందరినీ ఏకం చేసి 26.69% ఓట్ షేర్తో 45,000 ఓట్లను పొందడంలో కీలక పాత్ర పోషించారు. జనసేనలో అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా వర్గాలు ఉన్నాయి. కానీ అందరికీ కావాల్సిన వ్యక్తి శ్రీధర్, అందరినీ కలుపుకుపోయే వ్యక్తి నల్లా శ్రీధర్. అమలాపురంలో నల్లా ఇంటి పేరు చాలా ఫేమస్. నల్లావారు అన్ని పార్టీల్లోనూ ఉన్నారు. రాజకీయాలకు అతీతంగా అందరితోనూ కలిసి ఉండడం శ్రీధర్ ప్రత్యేకత. కరోనా సమయంలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకును అమలాపురం నియోజకవర్గంలో ఏర్పాటు చేయించడంలో క్రియాశీలకంగా వ్యవహరించి కోనసీమ వ్యాప్తంగా కొన్ని వందల ప్రాణాలు నిలిపిన ఘనత నల్లా శ్రీధర్కే దక్కుతుంది. శ్రీధర్ను ఈ విషయంలో చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు కూడా. హలో హలో శ్రీధర్ గారా? నమస్తే అండి. నమస్కారం చిరంజీవి. నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి. చాలా సంతోషం అండి. మీరు అక్కడ ఉన్న కొరతని మాతో పాటు మీరు కూడా జాయిన్ అయ్యి తీర్చారంట. చాలా సంతోషం చెప్పాడు స్వామినాయుడు. అదే అండి, అదే నేను ఎలా చేయాలి అనుకున్న దాన్ని మీరు ఆసరా ఇచ్చారు. దాంతో ఇంకా బాగా చేయగలిగామండి. వెరీ గుడ్ అండి. అక్కడక్కడ కొంతమంది లోకల్ గా మీలాంటి వాళ్ళందరూ సామాజిక స్పృహ ఉన్న వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఎంతో కొంత వాళ్ళు జాయిన్ అవటాలు, అవునండి, కొన్ని లోకల్ గా ఉండే వాళ్ళందరికీ సహాయంగా ఉంటాం. అది నాకు నా పని చాలా సులువు చేస్తున్నారు. నాకు ఎంతో తృప్తినిస్తున్నారు. చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. కోనసీమలో కూడా కేసులు ఎక్కువ ఉన్నాయండి. అన్నిటికన్నా ఎక్కువ కోనసీమలో ఎక్కువ ఉన్నాయి. మీ కోనసీమలో ఉన్నాయండి. అవునండి, అక్కడ అందుకని ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. అవునండి. వచ్చినవి ఎప్పటికప్పుడు వస్తే అందులో సగం శాతం మా కోనసీమ అటు తూర్పు వెస్ట్ గోదావరి వాటికి పంపిస్తున్నామండి. ఓకే అండి. అందులో మధ్యలో కొంచెం దొరకపోతే కొంచెం మనం ఇబ్బంది పడుతుంటే మీలాంటి ముందుకు రావడం చాలా సంతోషం. చాలా రిలీఫ్ ఉంది నాకు. దరిదాపు ఇప్పుడు 50 సిలిండర్ల దాకా ఇచ్చేసామండి. మనం 92 మంది దాకా ఇచ్చామండి ఇప్పుడు దాకా. ఓకే అండి, వెరీ గుడ్ నెంబర్ అండి. 92 మందికి మనం. అవునండి, అదే అందరూ మీ పేరే చెప్పుకుంటున్నారండి మొత్తం అంతా. మీలాంటి అందరూ కూడా భాగస్వాములు అయ్యారు కాబట్టి ఆ పేరు అంతా మన అందరికీ చెప్తుంది. అవునండి. సంతోషం అండి. ఇలాగే మీరు సహకారం చేయండి. మనం ఎప్పుడైనా అన్ని సంస్పోయిన తర్వాత తగ్గుముఖం పట్టిన తర్వాత ఈ కరోనా నేను హైదరాబాద్ కి నేను ఆహ్వానిస్తాను. రండి ప్లీజ్. తప్పకుండా సార్, తప్పకుండా. ఓకేనండి. అండ్ వెరీ సారీ, నాన్నగారు అమ్మగారు ఇప్పుడు లాంగ్ బ్యాక్ ఇయ్యారంట. అవునండి. ఓకేనండి. అంటే బిజినెస్ రకంగా
అంటే ఫాదర్ పెరాలసిస్ వచ్చిందండి. అంటే ఇదివరకు ఒక 30 ఇయర్స్ బ్యాక్ మీ ఇంటికొచ్చారండి. మీరు బ్రేక్‌ఫాస్ట్ ఇచ్చారు మా అవునా? ఫాదర్‌కి. ఆ! ఓహ్! మొదలైన అయితే పద్మనాభం గారు, మాగంటి రవీంద్రనాథ్ చౌదరి గారు, మా నాన్నగారు ముగ్గురు కలిసి బ్రేక్‌ఫాస్ట్‌కొచ్చారు. ఆ! అవునండి. అవునవును. లాంగ్ బ్యాక్ అవును. అవును. మీరప్పుడు ఆ రోజు సినిమా కూడా మా ఫాదర్‌ని తీయమని అడిగారు. నేను కాల్ షీట్లు ఇస్తానని అన్నారు. ఓహ్! అవునులే. ఉన్నారు కాబట్టి రవీంద్రనాథ్ గారు ఉన్నారు కాబట్టి అవును. రవీంద్రనాథ్ గారు నేను పెట్టుబడి ఆయన పెట్టుకుంటా ప్రొడ్యూసరే అన్నారు. కదా! అవునండి. ఆ! అన్‌ఫార్చునేషన్. ఓకే. ఓకే. ఆ! సరే. సరే. అదేగాక సంతోషమండి మీరు కూడా. ఒక చిన్న చెప్పండి. రిక్వెస్ట్ అండి. ముగ్గురు పేర్లు ఏడు సీను, నల్లా చిట్టిబాబు అండి. మొత్తం ఆఫీస్ అంతా ఆర్‌డీఎస్ ప్రసాద్ చూస్తున్నాడు. ఆ ముగ్గురికి కూడా మీరు మీకు చెప్తున్నాను 3 పేర్లోనే. వాళ్ళు కూడా ఆ! హెల్ప్ చేస్తున్నారు. అయ్యో! వాళ్ళు మన ముఖ్యమైన తమ్ముళ్ళండి వాళ్ళు. అదే. వాళ్ళు చాలా మంచి సేవ అందిస్తారు. వాళ్ళు చాలా హానెస్ట్ పీపుల్. అదండి. అండ్ నాకు చాలా సపోర్ట్‌గా ఉంటారండి. నేను అటొచ్చినా సరే వాళ్ళు మీట్ అవుతుంటారు. అవునండి. వాళ్ళు నాకు రెగ్యులర్ టచ్‌లో ఉంటారండి. అవునండి. అవును. మా అందుకే వీళ్ళతోటి మాతోటి. ఆ! కొంచెం వాళ్ళు కూడా కలిసి వెళ్ళండి. వాళ్ళకి సపోర్ట్‌గా ఉండండి మీరు. తప్పకుండా అండి. తప్పకుండా అండి. ఓకేనండి. ఓకే అండి. మంచిది శ్రీధర్ గారు. ఉంటాను. చాలా సంతోషం అండి. ఐ కీప్ ఇన్ టచ్. అక్కడ ప్రోగ్రెస్ అయితే చెప్తూ ఉండండి. ఓకే అండి. ఇన్ఫార్మ్ చేస్తుండండి మా స్వామినాయుడికి. సో దట్ వెనెవర్ ఐ ఫీల్ లైక్ ఐ విల్ కాల్ యూ. ఓకే అండి. ఉంటాను. నమస్తే అండి. నమస్తే అండి. ప్లీజ్ టేక్ కేర్ అండి. ఓకే అండి. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మెడికల్ క్యాంపులు నిర్వహించడం, క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోలేని పేదలకు టెస్టులు చేయించడం, పేద పిల్లల విద్య విషయంలోనూ ఆరోగ్యపరంగా ఎవరైనా ఇబ్బంది పడితే వారికి ఆర్థికంగా సహకారం అందించడంలోనూ శ్రీధర్ చేస్తోన్న సేవల్ని కులమతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా కోనసీమ ప్రజలు కొనియాడుతూ ఉంటారు. పవన్ సైతం శ్రీధర్ను ప్రత్యేకంగా అభినందించారు. రెండు 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, వారి విజయంలో కీలకంగా వ్యవహరించారు నల్లా శ్రీధర్. ఆర్థికంగానే కాకుండా అన్ని విధాలుగా సహకరించారు. వైసీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎన్నికలు ఏకపక్షంగా జరిగాయి. ప్రతిపక్ష అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్ కూడా వేసుకోలేని పరిస్థితి. అలాంటి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులే వెనకడుగు వేస్తోన్న పరిస్థితుల్లో జనసేన అభ్యర్థులను ముందుండి నడిపించారు శ్రీధర్. మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ 4 స్థానాలకే పరిమితమైతే జనసేన నుంచి 6 కౌన్సిలర్స్ గెలుపొందడంలో శ్రీధర్ పాత్ర కీలకం. ఆనాడు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్ష హోదాను కైవసం చేసుకుని జనసేన రాష్ట్రంలోనే చరిత్ర సృష్టించింది. అమలాపురం పురపాలికలో ప్రతిపక్ష నేతగా మెగా అభిమాని జనసేన నేత ఏడిద శ్రీనుకు అవకాశం రావడంలో శ్రీధర్ పాత్ర చాలా కీలకం. ఇక 2024 ఎన్నికల్లో చివరి నిమిషంలో జనసేన ఇన్ఛార్జ్ వైసీపీకి అమ్ముడుపోయిన, జనసేన పార్టీకి టికెట్ చేజారిన పార్టీకి పెద్ద దిక్కుగా మారారు శ్రీధర్. ఇదే అవకాశంగా జనసేన నాయకుల్ని నయాన భయాన వైసీపీ లాగేసుకునే ప్రయత్నం చేసిన ఆ కుట్రలను సమర్థవంతంగా అడ్డుకున్నారు. 2024 ఎన్నికల్లో తప్పని పరిస్థితుల్లో అధినేత పవన్ మాటే శాసనంగా భావించి పొత్తు ధర్మాన్ని గౌరవించి టీడీపీ అభ్యర్థులకు వెన్ను దన్నుగా నిలబడ్డారు. టీడీపీ బీజేపీ ముఖ్య నాయకులతో సమన్వయం చేసుకుంటూ పనిచేశారు శ్రీధర్. టీడీపీ అభ్యర్థులకు ఆర్థికంగా కూడా సహాయం చేశారనే టాక్ ఉంది. ఎమ్మెల్యే ఆనందరావు, ఎంపీ హరీష్ మాధుర్ల గెలుపులో తన వంతు పాత్ర పోషించారు నల్లా శ్రీధర్. శ్రీధర్ తండ్రి నల్లా సత్యనారాయణ కూడా 1981 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్గా, ఏఎంసీ చైర్మన్గా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కోనసీమ వ్యాప్తంగా కీలకంగా వ్యవహరించారు. 1974లో శ్రీ చెన్న మల్లేశ్వర కళా పరిషత్తును స్థాపించి ఎందరో కళాకారుల్ని ప్రోత్సహించి కళా సాగర్ అవార్డును అందుకున్నారు శ్రీధర్ తండ్రి. ఆయన వారసుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన నల్లా శ్రీధర్ అమలాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీకి అన్ని తానై వ్యవహరిస్తూ ఉన్నారు. మెగా అభిమానులకు అడ్డాగా ఉన్న, జనసేనకు అడ్డాగా ఉండాల్సిన అమలాపురంలో ఆ పార్టీకి ప్రస్తుతం ఇన్ఛార్జ్ లేరు కాబట్టి ఆ అవకాశాన్ని శ్రీధర్కి ఇవ్వాలని జన సైనికులు కోరుతూ ఉన్నారు. శ్రీధర్ వివాద రహితుడు కాబట్టి ఆయనకు ఇన్ఛార్జ్ పదవి ఇస్తే జనసేనలో ఎవ్వరికీ అభ్యంతరం ఉండదని, బీజేపీ టీడీపీ నేతలతో కూడా శ్రీధర్కు మంచి సంబంధాలే ఉన్నాయి కాబట్టి మిత్రపక్షాల మద్దతు కూడా ఉంటుంది అనేది కోనసీమలో టాక్. ఇక అమలాపురంలో జనసేన పార్టీ క్షేత్రస్థాయిలో బలపడడం కోసం పనిచేస్తున్న నాయకుల్లో నల్లా శ్రీధర్తో పాటు ముందు వరుసలో ఉంటారు కల్వకొలను తాతాజీ, యాళ్ల నాగ సతీష్, లింగోలు పండు, ఆర్డీఎస్ ప్రసాద్, ఆకుల బుజ్జి, సుధా చిన్న, పిండి రాజా, అలాగే దళిత సామాజిక వర్గం నుంచి పరమట చిట్టుబాబు. వీరిలో ఒక్కొక్కరిది ఒక్కో స్టోరీ, ఒక్కొక్కరిది ఒక్కో త్యాగం.
2019 నుంచి 24 మధ్య జగన్ హయాంలో వైసీపీ దాష్టికాలను దాడులను సమర్థవంతంగా ఎదుర్కొని నిలబడ్డ యువ నాయకుడు లింగోలు పండు అప్పటి ప్రజారాజ్యం నుంచి ఇప్పటి జనసేన వరకు క్రియాశీలకంగా పనిచేస్తూ ఉన్నారు. కరడు గట్టిన మెగా అభిమానిగా కూడా మంచి పేరుంది. పండు మొదట్లో టీడీపీలో ఉండేవారు. 2018లో పవన్ కళ్యాణ్ టీడీపీతో విభేదించి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలనుకునే నిర్ణయం తీసుకున్నప్పుడు జనసేన పార్టీతో ప్రయాణించడానికి సిద్ధపడ్డాడు పండు. 2019 ఎన్నికలకు ముందు అమలాపురంలో జరిగిన ప్రజా పోరాట యాత్రలో చాలా యాక్టివ్గా పాల్గొన్నారు. 2019 ఎన్నికల్లో అమలాపురం నియోజకవర్గ పరిధిలో జనసేన పార్టీ కోసం శక్తికి మించి పనిచేశారు. అప్పటి జనసేన అసెంబ్లీ అభ్యర్థి సెట్టుబత్తుల రాజాబాబుకు ఆర్థికంగా అన్ని విధాలుగా సహాయం చేశాడు పండు. అమలాపురం రూరల్లో జన సైనికులకు ఏ కష్టం వచ్చినా ముందుండి పనిచేశారు. ఆ ఎన్నికల్లో జనసేన ఓటమి పాలైనా కూడా ఎక్కడా తగ్గలేదు. వైసీపీ హయాంలో తన ఆర్థిక మూలాల మీద స్థానిక ఎమ్మెల్యే దెబ్బ కొట్టిన అక్రమ కేసులు పెట్టి వైసీపీ నాయకులు వేధించినా కూడా ఓర్పుగా భరించారు. అప్పటి జనసేన ఇన్ఛార్జ్ నుంచి ఎలాంటి సహకారం లేకపోయినా గ్రూపులుగా విడగొట్టి రాజాబాబు రాజకీయం చేస్తున్న వాటన్నిటినీ సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. 2024 ఎన్నికలకు ముందు అప్పటి జనసేన ఇన్ఛార్జ్ వైసీపీకి అమ్ముడైపోవడంతో దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్న జన సైనికులకు భరోసా ఇచ్చిన వారిలో ముందు వరుసలో ఉంటారు పండు. ఇక 2024 ఎన్నికల్లో కూటమి పొత్తుల్లో భాగంగా ఎమ్మెల్యే ఎంపీ సీట్లు 2 కూడా టీడీపీకే వెళ్లాయి. అయినా కూడా గత అనుభవాలను మర్చిపోయి పవన్ మాటే శాసనంగా భావించి వారి గెలుపు కోసం పనిచేశారు. పదవుల కోసం ఆరాటపడకుండా జనసేన కోసం అంకిత భావంతో పనిచేస్తూనే ఉన్నారు లింగోలు పండు. అమలాపురం నియోజకవర్గంలో నామినేటెడ్ పదవుల్లో వివిధ కార్పొరేషన్ల నుంచి డైరెక్టర్లుగా జనసేన నాయకులకు ఇచ్చిన ప్రాధాన్యత తక్కువే అని చెప్పాలి. ఆర్డీఎస్ ప్రసాద్తో పాటు మరో 2 మాత్రమే ఇప్పటి వరకు అవకాశం దక్కింది. రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్గా ఆర్డీఎస్ ప్రసాద్కు అవకాశం దక్కింది. ఈ మధ్యనే జరిగిన జనసేన పదవీ బాధ్యత కార్యక్రమంలో ఆర్డీఎస్ ప్రసాద్ పేరును ప్రస్తావించారు పవన్ కళ్యాణ్. ఐతాబత్తుల ఉమామహేశ్వరరావుకు ఏపీ స్టేట్ అగ్రికల్చరల్ మిషన్ డైరెక్టర్గా అవకాశం వచ్చింది. ఇక ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్గా ఆకెళ్ల వెంకట నారాయణమూర్తికి అవకాశం దక్కింది. కాకినాడలో ద్వారంపూడి ఆగడాలకు వ్యతిరేకంగా పోరాడిన నాగమానసకు కూడా త్వరలో సముచిత స్థానం ఇస్తామని అదే కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా అడ్డుకుంటున్నా కూడా త్వరలో జనసేనకు మరిన్ని పదవులు దక్కే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో నాగమానస్తో పాటు లింగోలు పండుకు కూడా కీలక పదవి దక్కుతోందని సమాచారం. చూడాలి మరి అమలాపురం జనసేన ఇన్ఛార్జ్ ఖాళీని పవన్ కళ్యాణ్ ఎప్పుడు భర్తీ చేస్తారో, ఆ అవకాశాన్ని ఎవరికిస్తారో, నామినేటెడ్ పదవుల విషయంలో అమలాపురం జన సైనికులకు ఎలాంటి న్యాయం చేస్తారో అన్నది. అమలాపురంలో జనసేనను నిలబెట్టడానికి ఎంతో మంది నాయకులు పనిచేస్తూ ఉన్నారు. వేలాది మంది జన సైనికులు పరితపిస్తూ ఉన్నారు. అందరి పేర్లను ఈ స్టోరీలో ప్రస్తావించలేకపోతూ ఉన్నాను. నెక్స్ట్ వీడియోలో పార్టీ కోసం ప్రాణం పెట్టే మరికొంతమంది నాయకుల గురించి, సిసలైన సైనికుల గురించి మాట్లాడుకుందాం.